ఆత్మీయ మిత్రులందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఎలా ఉన్నారు? మరోసారి ఈరోజు కూడా మరి యెషయా గ్రంథాన్ని మనం మాట్లాడుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవుని నామానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరొకసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో నేనంటే ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం విన్నాం. అలాగే మరి ఈరోజు కూడా మరికొన్ని ప్రాముఖ్యమైన మాటలు మనం వినడానికి మరి ముందుకు సాగిపోదాం. అందులోనే కొన్ని మరి ప్రత్యేకమైనటువంటి విశేషమైన మాటలు మనం ఆలోచన చేసాం. యాలి అనగా మనకి శిశువు పుట్టెను అని చెప్పేసి అక్కడ చెప్పబడిన మాట మనం ఆలోచన చేసాం. మొదటిగా అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించబడ్డాడు. ఆయన్ని తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించాడని చెప్పేసి మనం అక్కడ చెప్పుకున్నాం. మరి యెషయా కాలంలో ఆ ప్రవక్త ద్వారా ప్రవచింపబడినటువంటి ప్రవచనం కొన్ని సంవత్సరాల తర్వాత, సుమారు 700 సంవత్సరాల పైగా జరిగిన తర్వాత అది ఖచ్చితంగా ఎలా నెరవేర్పు జరిగిందో అనేది మనం అక్కడ చూసాం. అంతకుముందు 7వ అధ్యాయంలో కూడా, అంటే యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో కూడా అదే ప్రవచనాన్ని, మరి కన్యక గర్భవతి కుమారుని కంటదనే ప్రవచనాన్ని కూడా మరి యెషయా పలికిన మాట మనం చూసాం. అలాగే యూదులు రాజుగా ఆయన పుడతాడని ఇర్మీయా గ్రంథం 23వ అధ్యాయంలో రాయబడిన మాటలు, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనం ఆలోచన చేసాం. అలాగే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయి ఉంటాడు, పెట్టబడినటువంటి నామం ఆయన వస్త్రాల మీద రాయబడుతుందని ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో చూసాం. అలాగే మరి మరొక మాట ఏంటంటే, శిశువు మనకు అనుగ్రహింపబడ్డాడు, ఆయన ఆశ్చర్యకరుడు. అంటే ప్రతి విషయంలో కూడా ఆయన ఆశ్చర్యమైనటువంటి, మరి అద్భుతమైనటువంటి ఆ విధానం మనకి ఆశ్చర్యకరుడు అనే ఆ మాటకి అర్థాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆశ్చర్యకరుడు యేసుప్రభు వారి గురించి చెప్పబడిన మాట. తన స్వభావంలో ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు. తన గుణగణాల్లో ఆశ్చర్యుడై ఉన్నాడు. కన్యకు జన్మించడంలో, యేసుక్రీస్తు జన్మ విషయంలో ఆశ్చర్యకరుడై ఉన్నాడు. అలాగే ఈ భూమిపై ఆయన మరి మచ్చలేనటువంటి పవిత్ర జీవితంలో జీవించడంలో ఆయన ఆశ్చర్యకరుడై ఉన్నాడు. అలాగే పాపుల కోసం ఆయన ప్రాణం పెట్టడంలో, ఆయన మరణించడంలో ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఆయన మరణం నుంచి సజీవంగా సమాధిలో నుంచి లేవడంలో ఆయన ఆశ్చర్యకరుడుగా ఉన్నాడు. ఆయన జన్మ, మరణం, జీవితం అన్నీ కూడా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. అనేక విధాలుగా, అన్ని విధాలుగా ఎప్పటికీ కూడా ఆయన ఆశ్చర్యకరుడు, ఇప్పటికీ కూడా ఆశ్చర్యకరుడు అనే విషయం కిందటి రోజు మనం ఆలోచన చేసాం. అదేవిధంగా ఆయన బలాఢ్యుడై ఉన్నాడనే మాట కూడా, ఆలోచనకర్త అయి ఉన్నాడనే మాట కూడా మనం చూసాం. ఆలోచనకర్త ఏమండి, అద్భుతమైన ఆలోచనకర్త, మహావివేక జ్ఞానం కలిగినటువంటి ఆలోచనకర్తగా ఉన్నాడని మనం చూసాం. ఆలోచనకర్త మరి యెషయా 11:2వ వచనంలో కూడా రాయబడింది. అలాగే యెషయా గ్రంథం 28వ అధ్యాయం యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో ఇది కూడా మనం ఆలోచన చేస్తే, ఆయన యెహోవా నేర్పినటువంటి సంగతి, ఆయన సలహా ఇవ్వడంలో, అంటే ఆలోచన ఇవ్వడంలో ఆశ్చర్యకరుడు, ఆలోచన చెప్పడంలో గొప్పవాడైన దేవుడని ఆ వచనం మనకి రాయబడింది. అలాగే సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ కూడా ఆలోచన, జ్ఞాన, వివేకములకు ఆయన ప్రభావ ఘనతలు కలిగిన దేవుడిగా ఆ వచనం కూడా రాయబడింది. అది కూడా మీరు చదవండి దయచేసి ఆ మాటలు గ్రహించుకోవడానికి. అదేవిధంగా బలాఢ్యుడైన దేవుడు, బలవంతుడైన దేవుడని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్పబడిన మాట కూడా మనం నిన్న దినమని చూసాము. బలాఢ్యుడైన దేవుడు అంటే ఇశ్రాయేలీలు
మెస్సీయే ఈ భూమి మీద ఆయన అవతరించి శరీరధారిగా భూమి మీదకి వచ్చి దేవుడుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుగా ఇది అత్యంత స్పష్టంగా వెల్లడిస్తున్నటువంటి మాట. ఆయన బలవంతుడైనటువంటి మాట. ఆయన ప్రత్యక్షపరచుకున్నటువంటి విధానం, దేవుని కుమారుడిగా యేసుక్రీస్తు భూమి మీద ప్రత్యక్షపరచబడిన విధానం, ఆయన బలసంపన్నుడు అనే మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే నిత్యుడగు తండ్రి అనే మాట, అంటే తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు అని కాదు, కానీ ఆయన నిత్యుడగు తండ్రిగా ఉన్నాడనే వాస్తవాన్ని అక్కడ మనం చూడవచ్చు. అది హిబ్రూ భాషలో మరి నిత్యత్వం గలవాడని, నిరంతరం ఉండేవాడని, నిత్యుడగు తండ్రి అని చెప్పడానికి ఆయనగా ఇవన్నీ కూడా బిరుదులుగా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, ఇలాగన్నీ కూడా ఆయన బిరుదులుగా, యేసుప్రభు వారి యొక్క బిరుదులుగా మరి ఆ పదాలు వాడబడ్డాయనే విషయం మనం గ్రహించుకోవలసిన వారమై ఉన్నాము. అలాగే అయితే ఆయన ఉనికిలో మరి ఆయన నిరంతరము, శాశ్వతము, నిత్యుడిగా ఉంటాడనేది దేవుని వాక్యం తెలియజేస్తోంది. శాశ్వత జీవాన్ని మనుషులకు ఇచ్చేవాడుగా ఆయన ఉంటాడనేటువంటిది కూడా వాక్యం తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 17:2 ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ కూడా నిత్య జీవాన్ని అనుగ్రహించే నిత్యుడు అనే మాట మనం గ్రహించవచ్చు ప్రియులారా. అలాగే నిత్యుడు, అలాగే ఆయన సమాధానకర్త అయి ఉన్నాడనే విషయం, అంటే ఆయన ఇచ్చేటువంటి సమాధానం దేవుడికి మనుషులకును వివాదం కలిగి దేవుడికి దూరమైపోయిన మనుషులందరినీ మళ్ళా దేవుడికి దగ్గర చేయడంలో, రక్షణ లేని వారిని రక్షణలో నడిపించడంలో, మరి సమాధానపరచడంలో ఆయన సమాధానకర్త, తండ్రి దగ్గరికి మనుషులను తీసుకురావడంలో అనే విషయం అక్కడ చెప్పాడు. అలాగే మనుషుల్లో కానీ మరి క్రీస్తు హృదయంలో శాంతినిచ్చేటువంటి వాడని, హృదయంలో శాంతినిచ్చేవాడు, మనసు విధంలో శాంతినిచ్చేవాడని, ఆయన సమాధానకర్త అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 14:27 కూడా అదే తెలియజేస్తూ ఉంది. ఆ విషయాలన్నీ కూడా మనం చదివితే మరి ఈ మాటలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. ప్రియులారా, ఆలోచన చేయండి. అలాగే మరి 7వ వచనాన్ని మరి ఈరోజు ధ్యాన భాగంగా మనం యెషయా గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అక్కడ క్రీస్తు ప్రభు యొక్క పరిపాలనా విధానం శాశ్వత కాలం ఉంటుంది. ఆయన రాజ్యభారము ఆయన భుజస్కంధాలపైన మోపబడి ఉంటుందనే విషయం 7వ వచనంలో తెలియజేస్తున్నాడు. అలాగే ఆయన దావీదు వంశానికి చెందినవాడే, యోధాగోత్రానికి చెందినవాడే ఉంటాడని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. అనేక మాటలు, అనేక రిఫరెన్స్లు అక్కడ రాయబడ్డాయి. ఆ యొక్క 7వ వచనం చదువుకుని మరి ఈరోజు వాక్య భాగంలో మనం ప్రియులారా ముందుకు సాగుదాం. దేవుడిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని దేవుని మహిమార్థం మనం ఆలోచన చేద్దాం. అక్కడ ఏం రాయబడిందని చదివితే, ఇది మొదలుకొని, జాగ్రత్తగా వినాలండి ఆ మాట, ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధిలు క్షేమమును కలుగునట్లు సర్వలోకము సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యమును నియమించును, న్యాయం వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. రాజ్య పరిపాలన చేస్తాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేరుస్తాడు. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉంటుంది. ఆయన రాజ్యం శాశ్వతకాలం ఉంటుంది. ఆయన రాజై ఉంటాడు. ఆ రాజ్యం మరి ఇహమందును పరమందు కూడా చాలా గొప్పదై ఉంటుంది అని ఆయన పాలన గురించి యెషయా ప్రవక్త పరిశుద్ధాత్మ వలన ప్రవచనాన్ని చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 45లో ఇలాగూ రాయబడి ఉంది. దయచేసి ఆ వాక్యాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రియులారా, సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకుని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని
జరిగించుటకు నీకు నేర్పును. చూసారండి, ఆయన సత్యమును వినయముతో కూడిన నీతిని, ఆయన నీతి పరిపాలన, ఆయనది యేసుక్రీస్తు పాలన, సత్య పరిపాలన. ఆ సత్యమును ఆయన స్థాపించడానికి వచ్చాడు, సత్యమునందు మనుషులను ప్రతిష్ఠించడానికి వచ్చాడని మనం గమనించాలి. నీ ప్రభావమును ధరించుకొని వాహనమెక్కి బయలుదేరుము. నీ దక్షిణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును అని చెప్పేసి అంటున్నాడు. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెల్లోనికి చొచ్చును అని వ్రాయబడి ఉన్నది. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. 45వ కీర్తన 4-6 వచనాలు గమనించాను. అక్కడ రాయబడిన మాటలు అద్భుతమైన మాటలు అక్కడ దేవుడు రాయించాడు అండి. అలాగే 72వ కీర్తన మనం చూస్తే, దేవా, రాజునకు నీ న్యాయ విధులను, రాజకుమారునికి నీ నీతిని తెలియజేయమంటున్నాడు. 72వ కీర్తన 1-3 వచనాలు. నీతిని బట్టి నీ ప్రజలకును, న్యాయ విధులను బట్టి శ్రమనొందిన నీ వారికిని అతడు న్యాయము తీర్చును. సరే, క్రీస్తు రాజ్యం ఎలాంటిదో, ఆయన రాజ్య పరిపాలన ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైందో, నీతి రాజ్యము, యథార్థ రాజ్యము, న్యాయమైనటువంటి పాలన, ప్రజలందరికీ కూడా క్షేమకరమైనటువంటి సుపరిపాలన మరి యేసుక్రీస్తు ప్రభు రాజ్యంలో ఉంటుంది అని చెప్పేసి, అంటే ఆయన రాజ్యమే సంఘం. ఇప్పుడు ప్రస్తుతం ఆయన రాజ్యం ఇక్కడే ఉంది. నీతిని బట్టి పర్వతములను, చిన్న కొండలను ప్రజలకు నెమ్మది పుట్టించును అన్నాడు. సరేండి, అంటే పర్వతం అంటే క్రీస్తు రాజ్యానికి చూసిన ఆ యొక్క క్రీస్తు యొక్క రాజ్యంలో లేదా ఆయన సంఘంలో ఉన్నటువంటి దేవుని పిల్లలకు ఏం కలుగుతుందంట? నెమ్మది కలుగుద్ది, నెమ్మది పుట్టిస్తాడు, సమాధానం కలుగుద్ది, నీతి కలుగుద్ది, సత్యం కలుగుద్ది, న్యాయయుక్తమైనటువంటి మార్గంలో వాళ్ళు నడుచుకుంటారని చెప్పేసి ఆయన మనకి తెలియజేస్తూ ఉన్నాడు. కనుక అలాంటి మాటలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆ మాటల్లో ఉన్నటువంటి ఆ అర్థాన్ని, ఆ పరమార్థాన్ని మనం గ్రహించవలసిన వారమే ఉన్నాం. ప్రియులారా, ఆలోచించేయండి. ఎంత గొప్ప దేవుడై ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు రాజ్యం ఎంత గొప్పదే ఉంది. కనుక ఇవన్నీ యేసు ప్రభు పుట్టకముందే 700 సంవత్సరాల క్రితమే ఆయన ప్రవచనాలు, ఆయన వస్తాడని యెషయా ప్రవచించాడు, అలాగే వచ్చాడు, అలాగే పరిపాలన జరిగింది. అతని యొక్క సింహాసనము సూర్యుడు ఉన్నంతకాలమును నా సన్నిధిని ఉండునని, చంద్రుడు ఉన్నంతకాలము అది నిలిచినయును, మెంట నుండి సాక్షి నమ్మకంగా ఉన్నట్లు అది స్థిరపరచబడిన నేను నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణం చేసేతిని, దావీదుతో నేను అబద్ధం ఆడనని చెప్పి 89వ కీర్తనలో 35 నుంచి మాటలు రాయబడ్డాయి. ప్రియులారా, ఆలోచించేయండి. నా పరిశుద్ధతతోడని నేను ప్రమాణం చేసేతిని, దావీదుతో నేను అబద్ధం ఆడను. దావీదుతోనే కాదు, ఎవరితోనూ అబద్ధం ఆడే దేవుడు కాదు. ఆయన సుపరిపాలన చంద్రుడు ఉన్నంతకాలం ఉంటుంది. ఆయన గొప్ప పరిపాలన, నీతి పరిపాలన సూర్యుడు ఉన్నంతకాలం ఉంటుంది. భూమి ఆకాశం నిలిచి ఉన్నంతకాలం భూమి మీద ఉంటుంది. ఈ భూమి ఆకాశం నశించిన తర్వాత ఆ రాజ్యం తండ్రి అయిన దేవునికి అప్పగించబడుతుంది. కనుక ఆ రాజ్యంలో నీవు నేను సభ్యులమైనడం మనకి ఎంతో గొప్ప భాగ్యం. ఆ సభ్యత్వం కలిగి ఉండడం, క్రీస్తు రాజ్యం కొరకు పాటుపడడం మనందరికీ ఆశీర్వాదకరమైనది. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. ఏమండి, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు, తాను వినిన దాన్ని బట్టి విమర్శ చేయడు, నీతిని బట్టి బీదలకును తీర్పు తీర్చును, భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దండము చేత లోకమును కొట్టును, తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును అని చెప్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 11:3 నుంచి. అతని నడుములకు నీతియు అతని తుంట్లకు సత్యమును నడికట్టుగా ఉండును అని చెప్పాడు. అంటే నిజాయితీపరుడు, నీతిమంతుడు, సత్యవంతుడు, యథార్థవంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన పరిపాలన అంత గొప్పది. అటువంటి సుపరిపాలన ఈ ప్రపంచంలో మరి ఇంకెవ్వరికీ లేదు.
అవినీతి నిర్మూలన చేస్తామని వస్తారు, కానీ అవినీతిగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. అవినీతిని నిర్మూలన చేసేవాడు ఎవడలేడు ప్రపంచంలో. పేదరిక నిర్మూలన అని పాలకులు వస్తారు, కానీ పేదరిక నిర్మూలన చేసేవాడు ఎవడో లేడు. ఆ పేదరికం అలాగా ఉంటుంది. ఏమండి, ధనవంతుడు అవుతూనే ఉంటాడు, దరిద్రుడుగానే మిగిలిపోతూ ఉన్నాడు. గరీబ్ ఆటావో అని ఎందరో వచ్చారు. గరీబులాగా ఉన్నాడు, నవాబులాగా ఉన్నాడు. అది నిర్మూలన అనేది ఎవరికి సాధ్యం కాదు. రోటీ కపటా ఆర్ మకాన్ అన్నారు. అది ఎవరికి సమపాలలో అందించలేకపోయారు పాలకులు ఎవరు కూడా. ఆనాడు కానివ్వండి, ఏనాటికి కూడా ఇది మానవులకు సాధ్యం కాదు, కానీ దేవుని రాజ్యంలో ఇది సాధ్యపడుతుంది. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూశాను, మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. యెషయా గ్రంథం 59లో 16-17 వచనాలు చదవండి దయచేసి. సంరక్షకుడుగా ఆయనే ఉన్నాడు. ప్రపంచంలో ఏ సంరక్షకుడు లేదు. ఆయన సంరక్షకుడు లేకపోవటం చూసి రక్షకుడుగా వచ్చాడు. మధ్యవర్తి లేకపోవటం చూసి ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయం చేశాను, ఆయన నీతియే ఆయనకు ఆధారమాయను. ఆయన రాజ్యానికి ఆధారం నీతియే అనే మాటలు ఎంత అద్భుతమైన మాటలు. ఆయన మాటలు చేతలు ఒకలాగా ఉంటాయి, చేతలు ఒకలాగా మాటలు ఒకలాగా ఉండవు. ఆయన యథార్థపరుడు, నీతిపరుడు అయినటువంటి వాడు. ఆయన ఈ లోకంలో మానవునిగా జన్మించడం మనందరి మహాభాగ్యం. మానవులందరూ ఎంతో భాగ్యవంతులు కనుకనే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు ప్రభువును భూమి మీదకి పంపించాడు. ప్రియులారా, ఆలోచన చేసుకోండి. అలాగే యెషయా గ్రంథం 63 అద్భుతమైన మాటలు 4, 5, 6 వచనాలు. పగ తీర్చుకొని దినము నా మనసునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను అన్నాడు. నేను చూసి ఆశ్చర్యపడి తిని, సహాయం చేయవాడు ఒక్కడనూ లేకపోయాను, ఆదరించేవాడు ఎవడనూ లేకపోయాను. కావున నా బాహువు నాకు సహాయం చేశాను, నా ఉగ్రత నాకు ఆధారమాయను. కోపము కలిగి జనములను త్రొక్కివేసి తిని, ఆగ్రహపడి వారిని మత్తెల్ల చేసి తిని, వారి రక్తమును నేల పారబోసి తిని అని అంటున్నాడు. చూసారండి, దేవుని యొక్క రాజ్య పరిపాలనలో ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలు, విధులు అద్భుతమైనవి, ఆశ్చర్యకరమైనవి. కాబట్టి ఆయన అద్భుతమైనటువంటి దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నీ మట్టుకు నీ సంతానమును, నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని మరి సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనంలో ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట అది యేసుక్రీస్తునందు నెరవేర్పు జరిగింది. అది దావీదుతో చెప్పబడినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువునందు అది నెరవేర్పు జరిగింది. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకొని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. కుమారుడైన యేసుక్రీస్తు విషయమైన ప్రవచనాలు కానివ్వండి, ఆయన వాగ్దానములు కానివ్వండి, ఆనాడు ఈనాడు ఏనాటికి కూడా ఆయన నెరవేర్చుకుంటూ వచ్చాడన్న వాస్తవాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. ప్రియులారా, ఆలోచించండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి క్రిస్మస్లో క్రీస్తు లేని క్రిస్మస్లాగా మరి మారిపోయి, క్రీస్తు ఉన్నటువంటి క్రిస్మస్ కనిపించడం లేదు. చూసారా, క్రీస్తు లేని క్రిస్మస్లాగా మారిపోయాయి. నేతి బీరకాయలో నెయ్యి లేనట్టు, మైసూరు బజ్జీలో మైసూరు లేనట్టు క్రిస్మస్లో క్రీస్తు లేని పరిస్థితి ఏర్పడేది. ఏదో పండుగలు చేసుకుని పలావులు వండుకుని తినడానికి సరిపోయింది తప్ప, కొత్త బట్టలు కట్టుకుని సంబరాలు చేసుకోవడానికి సరిపోయింది తప్ప, ఒక దానం లేదు, ఒక ధర్మం లేదు, ఒక నూతన వస్త్రం ఇవ్వడం కానీ ఎక్కడో కొంతమంది తప్పించి అనేక మంది క్రైస్తవులు దానాలు మర్చిపోయారు, ధర్మాలు మర్చిపోయారు. క్రీస్తు పేరట మరి ఎన్నో దానాలు ధర్మాలు చేసి దేవుని మహింపరచాలి. ఆ పండగ పేరు చెప్పి ఒకరికైనా ఎవరికైనా కొంతమందికి ఆకలి లేని వాడికి అన్నం పెట్టాలి, వస్త్రం లేని వాడికి వస్త్రం ఇవ్వాలి అండి. సువార్తకి, దేవుడి పనికి, దేవుని సేవకులకి బట్టలు పెట్టడం కానీ ఇలా ఏవో చేస్తే
ఆ పండుగ యొక్క పరమార్థం లేదా ప్రభు జన్మ పరమార్థం అర్థమవుతుంది. అంతేగాని మనమేదో పండుగ చేసుకుని ఇది క్రిస్మస్ అని క్రీస్తైన క్రిస్మస్ చేసుకోవడం ఎంతవరకు ఉపయోగకరం ఉంటుందో ప్రియులారా ఆలోచన చేయమని చెప్పి మీకు మనం చేస్తూ ఉన్నాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 14 వచ్చును. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయను ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడును లయము కాదు. అటువంటి అద్భుతమైన రాజ్య స్థాపకుడిగా పరిపాలకుడిగా ఆయన ప్రభుత్వం ఎంత అద్భుతం! పాపరహితమైన ప్రభుత్వం, దేవుని ప్రభుత్వం అండి. అవినీతి లేనటువంటి నీతి ప్రభుత్వం, అబద్ధం లేనటువంటి సత్య ప్రభుత్వం. సత్యమే వజయితే అని మరి అన్ని చోట్ల మరి ఆ బోర్డులు మనం పెడతాం, కానీ సత్యాన్ని ఎవడో అనుసరించడు. సత్యమే వజయితే అని అన్ని చోట్ల మనకు అనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ పోలీస్ స్టేషన్లు కానీ ఆలయాలు కానీ ఆఫీసుల్లో కానీ అవినీతి జరుగుతుంది, లంచగొడ్డితనం జరుగుతుంది, అక్రమం జరుగుతుంది. చెడు వెనుకో, చెడు చూడకో, చెడు మాట్లాడుకో, బొమ్మలు కనపడతాయి కానీ జరిగేదంతా చెడు జరుగుతుంది. చెడు చూస్తున్నారు, చెడు మాట్లాడుతున్నారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్నాయి. కనుక సకల జనులను రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడే వారికి ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమేను ఆధిపత్యమును అధికారమును ఆయనకి ఇవ్వబడును. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడును లయము కాదు. శ్రేణి యేసుప్రభు రాజ్యం, ఆయన రాజ్యం, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండండి. అది ఆయన రాజ్యం స్థాపించబడిపోయి 2000 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా నీ రాజ్యం వచ్చిన కాక అని ప్రార్థన చేస్తూ ఉంటారు. నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం నువ్వు నెరవేర్చవు కానీ నీ చిత్తం నెరవేరను కాక అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటావు. ఏంటండి ఇది? కనుక క్రైస్తవులకే బైబిల్ గ్రంథం అర్థం కాని పరిస్థితి ఈరోజు మనకు అనిపిస్తూ ఉంది అండి. ఆ రాజ్యాన్ని ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు రెండో రాకడ వచ్చినప్పుడు ఆ రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన ఉన్నతమైన బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించు. అప్పుడు అంతము వచ్చును. రాజ్యం అప్పగించిన తర్వాత అంతం వస్తుంది. రాజ్యం ఉన్నంతకాలం అంతం రాదు. భూమి మీద రాజ్యం ఉన్నంతకాలం అంతం రాదు. భూకంపాలు వస్తున్నాయి అనేక చోట్ల, సముద్రంలో భూకంపాలు వస్తున్నాయి, నేలపైన లోకంలో మనుషుల మధ్య భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి. ఎన్ని వచ్చినా ఆయన రాజ్యం నిలుస్తుంది. భూమి మీద ఉన్నంతకాలం దానికి అంతం కలగదు. ఈ రాజ్యం తండ్రికి అప్పగించిన తర్వాత అంతం అనేది వస్తుందని చెప్పాడు. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల క్రింద ఉంచే వరకు ఆయన రాజ్య పరిపాలన చేసి ఉండవాలని చెప్పేసి అంటున్నాడు. కడపట నశింపజేయబడు శత్రువు మరణం అన్నాడు. దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల క్రింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని చెప్పినప్పుడు ఆయనకు సమస్తము లోపరిచినవాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదను సంగతి విషిదమే అన్నాడు. మరియు సమస్తమునకు ఆయన లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తమును కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లోబడును. సరే, యేసుక్రీస్తు ప్రభువు వారి తండ్రికి లోబడిపోతాడు. రాజ్యం అప్పగించేస్తాడు, సరెండర్ అయిపోతాడు, దేవుడికి లోబడిపోతాడు. అప్పుడు అంతం వచ్చేస్తుంది. కనుక అంతం వరకు సహించిన వాడే రక్షింపబడతాడు. మరణం వరకు నమ్మకంగా ఉన్నవాడికే పరలోక రాజ్యంలో చోటు దొరుకుద్ది. సత్యాన్ని నీతిని అనుసరించిన వాడికే పరలోకం రాజ్యంలో చోటు దొరుకుతుంది. ఆత్మతో సత్యముతో ఆరాధించిన వాడికే పరలోకంలో చోటు దొరుకుద్ది. అంతేగాని క్రీస్తు లేని క్రిస్మస్ లేని చేసినా ఉపయోగం లేదు. క్రీస్తు ప్రభు తినిపించకుండా కేకులు మనం తినిపించుకోవడం వల్ల ఉపయోగం లేదు. క్యాండిల్స్ తాత్కాలికమైనటువంటి ఏదో వెలుగు మనం తాత్కాలికంగా వెలిగించుకోవడం వల్ల ఏం ప్రయోజనం లేదు. ఆయన శాశ్వతమైన వెలుగు, నిత్యజీవపు వెలుగు, ప్రపంచానికైనా వెలుగై ఉన్నాడు.
లోకానికైనా వెలుగై ఉన్నాడు. అలా మనం కూడా సత్క్రియలు చేసి క్రీస్తు ప్రకాశంలో మనం కూడా ప్రకాశించేవారుగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా గమనించండి. ఈ యొక్క సంవత్సరం మీరు దేవుని ప్రభువుని జ్ఞాపకం చేసుకుని నిజమైనటువంటి ఆ పండగ నిజంగా మహిమకరంగా జరిగించాలి, దేవుని గణపరచాలనుకున్నట్లయితే మాలాంటి వారికి దేవుడి సేవకులకి కొంత ఆర్థికంగా సహకారం అందిస్తే అనేక మందికి భోజనాలు పెట్టడానికి, బట్టలు కొనడానికి, అలాగే సౌండ్ సిస్టమ్ కొనడానికి, ఇంకా కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలకి మీరు దేవుడి పనికి సహాయపడితే, దైవజనులకి అలా సహాయపడితే మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. అలా మీరు ఎవరైనా సహృదయంతో సహాయపడాలనుకున్నట్లయితే నన్ను సంప్రదించండి. నా నెంబర్కి ఫోన్పే చేయండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. 9959354781. మీ అందరికీ వందనాలు. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. ఇంతవరకు వాక్యం విన్నటువంటి నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. సత్యంలో ప్రతిష్ఠించండి, సత్యంలో నడిపించండి. మాకు సహాయం అందిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు ప్రభు నామాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.